రాష్ట్రంలో ఇవాళ 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాల్టి నుంచి ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నాయి. 10వ తరగతి పరీక్షలకు 5,28,000 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో బాలురు 2.67 లక్షలు, బాలికలు 2.60 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 2,07,000 మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరు కానుండగా ప్రైవేటు పాఠశాలల నుంచి 2.5 లక్షల మంది పరీక్ష రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,676 కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు ఎస్ఎస్సి బోర్డు ప్రకటించింది. పరీక్షల్లో అవకతవకలు జరగకుండా చూసేందుకు 144 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేసింది. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. విద్యార్థులకు పరీక్షకు హాజరయ్యేందుకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. 9:35 వరకు పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారు. 10వ తరగతి పరీక్షలపై మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అందిస్తారు. వెంకటేష్, ప్రస్తుతం మనం ప్రగతి నగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. కొద్దిసేపటి నుంచి కూడా విద్యార్థులు 9 గంటల నుంచి వాళ్ళని పరీక్షా కేంద్రం లోపలికైతే అనుమతిస్తున్నారు. ఈ రోజు నుంచి ఏప్రిల్ 16 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలను అయితే నిర్వహించినట్లయితే ఈ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. విద్యార్థులు ఎవరు కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని చెప్పేసి ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా వెంటిలేషన్ కావచ్చు, అదేవిధంగా లైటింగ్కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మరోవైపు విద్యార్థులకు అవసరమైనటువంటి అన్ని రకాల అటు వైద్య సదుపాయం కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి మంచినీరు వంటి సదుపాయాలు సైతం పరీక్షా కేంద్రంలో కల్పిస్తున్నట్టు ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ అయితే ప్రకటించడం జరిగింది. నేటి నుంచి జరిగినటువంటి ఈ పరీక్షల్లో మొత్తం 5,28,239 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీళ్ళలో 5,17,227 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా గతంలో ఒకసారి పరీక్ష ఫెయిల్ అయి మళ్ళీ మరొక మారు పరీక్ష రాస్తున్నారు 10,512 మంది ఉన్నారు. ఇక మొత్తం పరీక్ష రాస్తున్న వాళ్ళలో బాలుర విషయానికి వచ్చినట్లయితే కనుక 2,60,000 వరకు కూడా బాలురు ఉండగా అటు బాలికలు చూసినట్లయితే కనుక ఈ రెగ్యులర్గా రాసే వాళ్ళలో బాలికలు 2,56,000 వరకు ఉన్నారు. ఇక ఏదైతే గతంలో ఒకసారి ఫెయిల్ అయి మళ్ళీ పరీక్ష రాసిన వారిలో బాలురు 7,000 వరకు ఉండగా బాలికలు 3,400 మంది వరకు కూడా బాలికలు ఉన్నారు. ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలను అయితే నిర్వహించున్నారు. ఇక ఈ మొత్తం పరీక్షా కేంద్రాల్లో చూసినట్లయితే కనుక ప్రభుత్వ విభాగంలో 1,582 కేంద్రాలు, అదేవిధంగా ప్రైవేటు విభాగంలో 1,094 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించిన. అయితే మొత్తం పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని చెప్పేసి విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షకు హాజరవ్వాలని చెప్పి కూడా అధికారులు తెలియజేయడం జరిగింది. నేటి నుంచి ఏప్రిల్ 16 వరకు కూడా పరీక్షలు కొనసాగున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష కొనసాగనుండగా గతంలో పరీక్షకు 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించకుండా ఉండేటువంటి నిబంధనలు అమలు ఉండే. అయితే ఈసారి అందుకు భిన్నంగా 5 నిమిషాల వరకు కూడా గ్రేస్ పీరియడ్ ఇస్తున్నామని చెప్పేసి, అంటే 9:35 వరకు కూడా విద్యార్థులు ఎవరైనా పరీక్షా కేంద్రానికి వస్తే వాళ్ళని పరీక్షా కేంద్రానికి అనుమతిస్తామని చెప్పేసి ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేయడం జరిగింది. అయితే ఎవరైతే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వస్తారో వాళ్ళు ఒకరోజు ముందుగానే పరీక్షా కేంద్రానికి వెళ్ళి వాళ్ళ కేంద్రాన్ని చూసుకోవాలని చెప్పి తద్వారా వీలైనంత తొందరగా పరీక్షకు హాజరయ్యేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు అని చెప్పి కూడా అధికారులు తెలియజేయడం జరిగింది. ఇక ఆర్టీసీని సైతం అటు విద్యాశాఖ కోరడం జరిగింది. ప్రత్యేకంగా 10వ తరగతి పరీక్షలు, అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలోనే ఏదైతే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో బస్సులు నిర్వహించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. తద్వారా విద్యార్థులు వీలైనంత సులభంగా పరీక్షా కేంద్రాలకు చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మరోవైపు విద్యార్థులు ఎవరైనా హాల్ టికెట్ చూపించినట్టు వాళ్ళకి పరీక్షా కేంద్రానికి దగ్గరలోనే ఈ యొక్క బస్సు నిలిపేసే సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. అయితే విద్యార్థులు ఎవరైతే పరీక్షా కేంద్రానికి వస్తున్నారో వాళ్ళు కేవలం జామెట్రీకి సంబంధించినటువంటి పరికరాలు మాత్రమే, అంటే స్కేల్, పెన్సిల్, పెన్, ఎరేజర్, షార్ప్నర్ ఇలాంటి వస్తువులు మాత్రమే తీసుకురావాలని చెప్పేసి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలని పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోము అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న విద్యార్థులందరూ కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12:30 వరకు కూడా 10వ తరగతి పరీక్షలు అయితే కొనసాగనుంది. నేటి నుంచి ఏప్రిల్ 16 వరకు సైతం ఈ యొక్క పరీక్ష నిర్వహించున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా చూసేందుకు మొత్తం 144 ఫ్లయింగ్ స్క్వాడ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్లు ఎప్పటికప్పుడు పరీక్షా కేంద్రాలను విజిట్ చేసి అక్కడ ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా అనే విషయాలను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. తద్వారా పరీక్షలు ఎలాంటి అవకతవకలు లేకుండా చూసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ బాలాజీతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.